నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంబర నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అందులో చిరంజీవి గారు తన సొంత గాత్రంతో జై శ్రీరామ్ అన్నారు. సో ఒక్కసారిగా అందరూ కూడా ఆ విశ్వంబర సాంగ్ మీదే మళ్ళారు. ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే శ్రీరామనవమికి కానీ హనుమత్ జయంతికి కానీ వినే ఫస్ట్ పాట అల్లుడా మజాకా సినిమాలో మన సేమ్ రాజ్ కోటి గారు మ్యూజిక్లో చిరంజీవి గారు డాన్స్ చేసిన రామనవమి సాంగ్ ఇప్పటికీ అందరి చెవుల వెంట అది వింటూనే ఉంటాము. ఎక్కడ పెట్టినా ఆ సాంగ్ లేకుండా ఊర్లలో ముఖ్యంగా విలేజెస్లో ఆ సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. ఆ సాంగ్లో ఆయన డాన్స్, ఆ కోలాటం లాస్ట్లో ఆడే కోలాటము ఇప్పటికీ ఎక్కడ కోలాటాలు జరిగినా కూడా ఆ సాంగ్ ప్లే ఖచ్చితంగా చేస్తారు. అదే సాంగ్, అవే స్టెప్పులు, అవే సాంగ్, అదే స్టెప్. ఆయన కూడా రామ భక్తుడు, హనుమంతుడి భక్తుడు. వాళ్ళ అమ్మగారి పేరు అంజనాదేవి. ఆయన అలాగే ఆ హనుమంతుడితోనే ఆయన ఎప్పుడు వాళ్ళ అంజనా ప్రొడక్షన్స్ అండ్ కొన్నిదెల ఫ్యాక్టరీకి కూడా, సినీ ఫ్యాక్టరీ కూడా ఆంజనేయ స్వామి లాగే ఉంటుంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమంతుడి సేవలలో భాగంగా ఈయన నటించిన విశ్వంబర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు పొద్దున్నే. కొద్దిసేపటికి 11:15 సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ స్టార్టింగ్ యూవీ క్రియేషన్స్, ముఖ్యంగా ముందు సినిమా గురించి మనం క్రెడిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్, వంశీ అండ్ ప్రమోద్ ఉప్పల్పాటి, ప్రెజెంటెడ్ బై శ్రీకాంత్ రెడ్డి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద అతి భారీ బడ్జెట్ తోటి వశిష్ఠ, మన బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ, కొత్త డైరెక్టర్, ఒక్క సినిమా తీశాడు బింబిసారా, అత్యద్భుతంగా తీశాడు. ఒక్క సినిమాతోనే మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ గారికి మరో మెట్ ఎక్కిచ్చాడు, సూపర్ డూపర్ హిట్. మళ్ళీ బింబిసారా 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. తర్వాత విశ్వంబరాతో ఆయన అడుగు ముందుకెట్టాడు. విశ్వంబర టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది, ఇంక్లూడింగ్ నేను కూడా, ఏంటి గ్రాఫిక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సినిమాలు మన మార్వెల్ డీసీలో చూసినట్టుగా అన్నీ తీసుకొచ్చి ఒకే దాంట్లో పెట్టేసినట్టుగా అయిపోయింది, ఏంటిది అనుకునే లోపల అందుకే డేట్ చేంజ్ చేశారు. బేసికల్గా విఎఫ్ఎక్స్ ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో టీజర్లో చూసినట్టు ఏవి సినిమాలో ఉండవంట, మొత్తం మార్చేశారు విఎఫ్ఎక్స్ అంతా కూడా. ఎంత కష్టపడి దీనికి మళ్ళీ ఈ విఎఫ్ఎక్స్ కొత్త టీం ఎవరికి ఇచ్చారంటే మన బాహుబలి RRRకి పనిచేసిన విఎఫ్ఎక్స్ టీంకి ఈ విశ్వంబర సినిమాని అప్పచెప్పడము, యూవీ క్రియేషన్స్ వాళ్ళు మరో 50-60 కోట్లు దాని మీద వెచ్చించడము. ఎట్లయినా సరే చిరంజీవి గారి సినిమా ఈసారి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన 150th సినిమా నుంచి ఇప్పటిదాకా మధ్యలో వాల్తేరు వీలో హిట్ అయింది తప్ప మిగతా అన్నీ కూడా ఆయనకి అపజయాలు రుచి చూశాడనమాట. అలాంటిది ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 20 years త్రిషా కృష్ణన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తుంది చిరంజీవి పక్కన. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. చేసిన స్టాలిన్ ఒకటే ఒక సినిమా, దాని తర్వాత మళ్ళీ ఇదే చేయడం. తర్వాత మళ్ళీ ఆషికా రంగనాథ్, సో మన నాగార్జున గారితో చేసింది సినిమా ఆమె. ఆషికా రంగనాథ్ కన్నడ యాక్ట్రెస్, ఆమెను తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఇషా చావ్లా, ప్రేమ కావాలి సినిమా హీరోయిన్ ఇషా చావ్లా ఉన్నారు దీంట్లో. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్. అండ్ కునాల్ కపూర్, బాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన, కునాల్ కపూర్ ఈ సినిమాలో చేస్తున్నారు. పెద్ద వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనే ఒక ఆసక్తి అయితే రేకెత్తింది. సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే ఆ కథకి చేరుకునేటట్లుగా ఉండాలి. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు చిరంజీవి గారి సినిమాలో నటించడము, అండ్ ప్రగతి గారు ఉన్నారు ఈ సినిమాలో, సురేఖవాణి గారు ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అదే అంటున్నా, ఇంతమంది ఉండేసరికి అసలు సినిమాలో ఏం కథ ఉందా, అసలు ఎవరికి ఎలాంటి పాత్రలు ఇచ్చారు అనేది సస్పెన్స్ఫుల్. అంటే ఇది సోషో ఫ్యాంటసీ మూవీ, అది మనకు తెలుస్తూనే ఉంది. ముందే చెప్పారు విశ్వంబర సోషో ఫ్యాంటసీ మూవీ అని చెప్పి. ఆ సోషల్ ఫ్యాంటసీ మూవీలో ఆఫ్టర్ జగదేకుడి అతిలోక్ సుందరి, అంజీ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు చేసే సినిమా ఇది. అంజీ మనకు కోడి రామకృష్ణ గారు ఇప్పుడు కానీ నిజంగా ఆ సినిమాని రిలీజ్ చేస్తుంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. సీరియస్గా చెప్తున్నాను. అప్పట్లోనే ఎంత గ్రాఫిక్స్తో అంజీని తెరకెక్కించారు ఆలోచించిన. ఆ లింగం మీద ఇట్లా రావడం, అందు నమ్రతా శిరోద్కర్ గారు లాస్ట్ పిక్చర్ తెలుగులో అది. కొన్ని సినిమాలు కొన్ని పీరియడ్ ఆఫ్ టైమ్ లో రిలీజ్ అవ్వడం కాస్త మైనసే, అందులో ఒకటి అంజీ కూడా. అది ఈ టైంలో అయితే మాత్రం దానికి చాలా మంచి పేరు వచ్చేది. అంజీ అసలు అత్యద్భుతంగా ఉండేది.
అండ్ ఆ కోవలోనే విశ్వంబర నుంచి ఫస్ట్ సాంగ్ హనుమత్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్, ప్రభుదేవ గారి డాన్స్ కొరియోగ్రఫీ, చిరంజీవి గారికి ప్రభుదేవ గారికి ఎన్నో ఏళ్ళ సంబంధం సూపర్ డూపర్ సాంగ్స్ ఉంటాయి. ప్రభుదేవ గారు మళ్ళీ కొరియోగ్రఫీ చేయడము. అండ్ రామ రామ సాంగ్ అనమాట, శంకర్ మహాదేవన్ గారు లిప్షికా భాష్యం పాడిన పాట. అండ్ అత్యద్భుతంగా చిరంజీవి గారు జై శ్రీరామ్ అని ఇలా జయజయలు పెట్టి ఆర్తనాదాలతో అనుస్తుంటే అభిమానులు కోలాహలాలు అసలు చెవులకి ఎంత వినుసంపుగా ఉన్నాయంటే హనుమత్ జయంతి సందర్భంగా. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు ఇది. ఆయన రామ భక్తుడిగా డాన్స్ చేయడము, హనుమాన్ భక్తుడిగా డాన్స్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేశారు. మీరు గమనించారు లేదో, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు రామరామ సాంగ్ ఎంత హిట్ అయిందో, దాని తర్వాత చిరంజీవి గారు మెచ్చుకున్నారు. అయ్యా ఈ సాంగ్ నేను చేస్తుంటే బాగుండేది మహేష్ బాబు అని చెప్పి మెచ్చుకున్నారు ఆయన. అలాంటిది ఆయనకు అంత ఇష్టం ఆ రాముడి సాంగ్స్ మీద డాన్స్ చేయడము, దేవుడి సాంగ్స్ మీద డాన్స్ చేయడం ఆయన చాలా ఇష్టం. జై చిరంజీవి సినిమాలో కూడా గణేశుడి సాంగ్ ఒకటి, జై జై గణేష్ అనే సాంగ్ కూడా ఆయన హీ వాజ్ వెరీ ఇంట్రాక్టివ్. మీరు గుర్తుందో లేదో, జగదేవ్ అతిలోక్ సుందరిలో కావాలని ఆ సాంగ్ పెట్టించారంట, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం సాంగ్. ఆ పిల్లలంతా పాడతారు చూసారు. చాలా సందర్భాలలో చిరంజీవి గారు స్వయంగానే చెప్పారు ఆయన ఆంజనేయ స్వామి భక్తుడిని అని. అవును, చాలా సందర్భాలు అందరూ మొత్తం తరలిచ్చి ఇప్పుడు యాక్చువల్గా వెంటనే రామ్ చరణ్ గారు జపాలికి పయనమై వెళ్ళారు. ఆయన ఎప్పుడు హనుమంతుడి దీక్షలో, అయ్యప్ప స్వామి దీక్షలో మనం చూస్తూనే ఉంటాము. ఆయన ఆ కుటుంబం ద్వారా ఆ మార్క్ శంకర్కి బాలేదని తెలిసి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇంకా ఈ సాంగ్ విషయానికి వస్తే కొరియోగ్రఫీ అత్యద్భుతంగా చాలా గ్రాండియర్గా తీశారండి. సాంగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ చెవులకు సూదింగ్గా ఉంది. కీరవాణి గారు అంటే మనకు చెప్పాల్సిన పని లేదు, మెలడీ కింగ్ అనమాట ఆయన అసలు. ఎంఎం కీరవాణి గారు స్టార్టింగ్ రామ రామ అని శంకర్ మహాదేవన్ గారు ఆ రామ్ 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 అండం మన చెవులో శంకర్ గారు వాయిస్ హైలైట్ అంతే. ఎంతమంది ఇంకొకరు రామ్ రామ్ అన్నా అది శంకర్ మహాదేవన్ గారు అనేసరికి అదేదో ఇంకా కొంచెం. మీరు శంకర్ మహాదేవన్ గారికి చిరంజీవి గారికి గుర్తుండిపోయే సాంగ్స్ రెండు ఉన్నాయి, చెప్పనండి. ఒకటి యమహా నగరిలో ఆ సినిమా, అదొకటి. రెండోది మన ఇంద్రా సినిమాలో టైటిల్ సాంగ్ కాశీ విశ్వనాథుడి గురించి. అసలు శంకర్ మహాదేవన్ గారి గొంతు అసలు చిరంజీవి గారికి యాప్ట్ అనిపిస్తుంది అనమాట. అందరూ బాలు గారి గొంతు అనుకుంటారు కానీ కొన్ని సాంగ్స్కి చిరంజీవి గారికి శంకర్ మహాదేవన్ గారి గొంతు యాప్ట్ అనిపిస్తుంది. మళ్ళీ కీరవాణి గారు ఖచ్చితంగా శంకర్ మహాదేవన్ గారే పాడాలి ఈ పాటని అని ఆయన బాంబే నుంచి పిలిపించి 2 రోజుల్లో రికార్డ్ చేశారంటండి ఈ సాంగ్. 2 రోజుల్లో సాంగ్ మొత్తం రికార్డ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ద ఇన్స్ట్రుమెంటల్. అందరూ ట్యూన్కి తగ్గట్టుగా సాంగ్ చేస్తారు. కీరవాణి గారు అట్లా కాదు, ముందు సాంగ్ లిరిక్స్ తగ్గట్టుగా ట్యూన్ కడతారు. ఆ లిరిక్స్ ఎవరైతే రామజోగయ్య శాస్త్రి గారు రాశారో ఆ లిరిక్స్కి ఆయన ఏదైతే అనుకున్నారో ఆ ఉచ్చారణ అది కావాలి, ఆ మెలడీ కావాలి, ఆ దైవత్వం కావాలి అని రాసుకున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఆ దైవత్వం అనేది కనపడుతుంది. ఈ మధ్యకాలంలో దైవత్వం ఉండే సాంగ్స్ చాలా రిలీజ్ అయినా కూడా ఇందులో దైవత్వం కనపడింది. హనుమంతుడి భక్తులకి అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి రెండిటికి కలిపి ఇది ఒక పండగ. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం అంతా కూడా హనుమత్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో కరెక్ట్గా ఇదే టైంలో సాంగ్. ఎందుకంటే చాలామంది గుళ్ళ దగ్గర చాలామంది హనుమాన్ చాలీస పెడతారు, కొంతమంది సినిమా పాటలు పెట్టుకుంటారు. సినిమా పాటలు పెట్టే వాళ్ళలో ఖచ్చితంగా చిరంజీవి గారి సాంగ్స్లో ఒక 2-3 ఉంటాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం గ్యారంటీగా ఉంటుంది, అల్లుడా మజాకా సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఈ సాంగ్ని కూడా జోడీ చేయించి అందరి ఆశీస్సులు ఆ సినిమా మీద ఉండాలని చెప్పి ఈరోజు రిలీజ్ చేశారు ఆ సాంగ్ని. సాంగ్ చాలా బాగా వచ్చిందండి, అందరూ వీక్షించండి. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ అండి.